ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే వస్త్రం. ఏంటండి? వస్త్రము. అసలు మొట్టమొదటగా వస్త్రాలు అనేవి ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? అసలు ఏంటి ఈ వస్త్రాల గురించి? ఏంటి దీని గురించి బైబిల్లో ఏమన్నా మనకి సమాచారం ఉందా అనే విషయాల గురించి మనం ఈ యొక్క పగటికాల సమయంలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మానవుడు సృష్టించినప్పుడు మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే మహిమలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహిమలో ఉండటం అంటే మానవుడు ఆయన నేను దిగంబరిని అనేటటువంటి ఆలోచన మానవుడికి లేదు. మహిమలో ఉన్నాడు, నిత్యం జీవం కలిగి ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పాపం అనేది ఈ లోకంలోకి ప్రవేశించబడిందో అప్పుడు మానవుడు నేను దిగంబరిని అని అనుకున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏమని రాయబడి ఉందంటే, దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని దేవుడు అడిగినప్పుడు ఆదాము గారు దేవుడితో చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినై ఆయన ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కొని ఉంటాడు. నీవు దిగంబరిగా ఉన్నామని నీకు ఎవరు చెప్పారు? నేను నీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు ఫలాలను తిన్నావా అంటే ఆయన తన భార్య ద్వారా అవ్వగారి ద్వారా చెట్ల ఫలాలను తిన్నాడు. తాను దిగంబరిని అని తెలుసుకున్నాడు. తన భార్య అవ్వ కూడా దిగంబరి అని తెలుసుకుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తన దిగంబరత్వాన్ని కప్పిపుచ్చటం కోసం వాళ్ళు ఏం చేసుకున్నారంటే, మనం దేవుని యొక్క వాక్యంలో కూడా వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండంలో, అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకుని, అంజూరపు ఆకులను వారు తమ యొక్క దిగంబరత్వాన్ని పోగొట్టుకోవడం కోసం వాటిని పెట్టుకున్నారు. అంజూరపు ఆకులు తమ దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు మరి వేసుకున్నప్పుడు ఎంతవరకు ఉంటాయండి ఆకులు ఎంతవరకు ఉంటాయి? మా అయితే 1 రోజు 2 రోజులు ఉన్నారు, తర్వాత ఏమైపోతే ఆకులు ఎండిపోతాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏదేని తోటలో ఒక దాన్ని బలిచ్చి, ఆ బలించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే చర్మపు చొక్కాలు తొలగించాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం ఏమని రాయబడిందంటే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొలగించను. చేయించాడంట. చేయించడం అంటే ఎవరో చేయలే, ఆయనే ఒక దాన్ని బలిచ్చి. చర్మం రావాలంటే ఎట్లా వచ్చిందండి? మామూలుగా వచ్చిందా? ఏదైనా తోటలో దేవుడు బలిచ్చి ఆ బలి యొక్క ఆ చర్మాన్ని ఆయన చొక్కాలుగా తయారు చేసి ఆయనే వాళ్ళకి చొక్కాలు తొలగించాడు దేవుడు. అలాగున మానవుడికి వస్త్రాలు అనేవి తమ యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి దేవుడు ఇచ్చాడు. అదేంటంట, మనిషి చూపించవలసింది చూపించాలా, చూపించకూడదు చూపించకూడదు. మనిషి ఏమి చూపించాలంటే వారిలో ఉన్నటువంటి దయ, కరుణ, జాలి, తర్వాత వారిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు అనేవి చూపించాలి, బయటికి చూపించాలి, వాటిని తెలియజేయాలి. కానీ దేహాన్ని ఏం చేసుకోవాలంటే కప్పుకోవాలి. దేహాన్ని ఎప్పుడు కూడా చూపించకూడదు. అదేనట. దీనికి మనం
ఆత్మీయ అర్థంగా కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము చూడండి. ఇప్పుడు ఈ శరీరం అనేటటువంటి ఈ యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి, ఆ దిగంబరత్వాన్ని కనపడకుండా ఉండటానికి వస్త్రాలు అనేవి వేసుకుంటూ ఉంటారు. దానికి ఆత్మీయ అర్థంగా కొన్ని విషయాలను మనం వాక్యంలో చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవుడు ఏమిచ్చాడంట అండి? దేవుడు ఏమిచ్చాడని వాక్యంలో రాయబడి ఉందంటే, దేవుడు అంట రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడంట. రక్షణ అనే వస్త్రం ఇచ్చాడంట దేవుడు. ఏంటిది? రక్షణ అనేది మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి వస్త్రం. ఇది కంటే కనపడిద్దా? మరి రక్షణ అనేటటువంటి వస్త్రం నువ్వు కలిగి ఉన్నావా? ఈ మధ్యాహ్నం ఈ యొక్క పగటికాల సమయంలో ఎంతమంది రక్షణ వస్త్రం ఉంది? ఎంతమంది రక్షణ వస్త్రం ఉంది? ఎంతమంది దేవుడు ఇచ్చినట్టు రక్షణ అనేటువంటి వస్త్రాన్ని కాపాడుకుంటున్నారు? అదేంటంటే చాలా మందికి రక్షణ అనేది ఉండదు, రక్షణ వస్త్రం ఉండదు. కానీ వాళ్ళు రక్షణ వస్త్రం ఉందనుకుంటారు. కొంతమంది రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటారు, కొంతమంది రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో నీకు రక్షణ అనే వస్త్రం ఉందా? ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఏమి జరిగింది, పరిచర్య ఎలా ఉంటుంది అనేది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశారు. ఈ యొక్క 61వ అధ్యాయం అంతా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవలో ఏం జరిగింది, సేవలో ఎలా ఉంటుంది, సేవ ప్రారంభం, దానికి సంబంధించిన విషయాలని ఇక్కడ రాయబడి. రక్షణ అనేది నీకు నాకు మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన యొక్క అంతరంగ పురుషుడికి వస్త్రంగా ఉండాలి. శరీరానికి ఏంటిది? వస్త్రం, ఈ బట్టలు. అదేంటంటారా? ఈ యొక్క బాహ్య శరీరానికి ఎలాగైతే ఈ వస్త్రాలు ఉన్నాయో, అంతరంగ స్వభావానికి, అంతరంగ పురుషుడికి కూడా రక్షణ అనేది వస్త్రంగా ఉండాలి. అదేంటంటారు? వస్త్రాలు లేకుండా ఎవరైనా సమాజంలోకి వస్తారండి? రారు. ఒకవేళ వస్త్రాలు లేకుండా సమాజానికి వస్తే వాళ్ళు ఎవరంటారు? పిచ్చోళ్ళు అంటారు. అలాగే నీవు ఆత్మీయ వస్త్రాన్ని కలిగి సమాజంలో ప్రభు కొరకు జీవించాలి. అలా ఉండాలి. రక్షణ అనేది నీకు ఎలా ఉండాలంటే వస్త్రంగా ఉండాలి. అలాగే ఏమి వస్త్రంగా ఉండాలంటే నీతి. ఏముండాలి? నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనేది పై బట్ట. పై బట్ట అంటే వాస్తవంగా మనం చెప్పుకుంటే చున్నీ అనుకోండి. చున్నీ అని బైబిల్ లేదు. పై బట్ట ఏంటి? పై బట్ట చున్నీ. మామూలు బట్టలు వేసుకుంటే కొంతమంది ఏం చేసుకుంటారు? పైకి కోట్ వేస్తారు. అంతేనంట. కోట్, పై బట్టలు, చిన్న చిన్న కోట్లు వచ్చినప్పుడు వాటిని వేసుకుంటారు. నీతి అనేది ఉండాలి. ఏమిటి? యేసుక్రీస్తు అంగీకరించి మనకి ఏమన్నా నీతి ఉండాలి. చాలా మంది అంటారు, నీతి ఉందా నీకు? నీతి ఉందా అని అంటూ ఉంటారు. నీతి లేదు, జాతి లేదు అంటుంటారు. నీతి అంటే యథార్థత, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం, అది నీతి. అదే నీతి అనేది దేవుడు మనకి ఎలా ఇచ్చాడంటే వస్త్రంగా ఇచ్చాడు. రక్షణ అనేది దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? వస్త్రంగా ఇచ్చాడు.
నీతి అనే వస్త్రం ఉండాలి. చాలా మంది అంటారు నీతిమంతులు ఎవరున్నారంటే నీతిగా అంటారు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు. ఆయన నీకు నీతి అనే వస్త్రాన్ని ఇచ్చాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మేము పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు నీతిమంతుడు. యేసుక్రీస్తు ద్వారా నీకు నీతి అనే వస్త్రం ఇవ్వబడింది. దేవుని వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రకటన 3:5. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. జయించిన వారు ఏం ధరించుకుంటారంట? అది యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ సార్దీస్ లో ఉన్నటువంటి సంఘానికి రాయబడినటువంటి ఉత్తరంలో తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రం అంటే దేనికి గుర్తు అంటే పరిశుద్ధత గుర్తు. పరిశుద్ధత, తెల్లని వస్త్రం. అదే మీకు పరిశుద్ధత అనేది మనం కాపాడుకోవాలి. మాట, చూపు, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఇది పరిశుద్ధత అనేది నీకు ఎలా ఉండాలి? వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. పరిశుద్ధత అనేది వస్త్రం. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఒకేసారి 10 మంది అట్లా గుమ్ముగూడి మాట్లాడుకునేసరికి ఏమొచ్చింది? ఇక పరిశుద్ధత అనే వస్త్రం ఆమెది పోయింది. ఇక వచ్చేది మాటలు. అదే పరిశుద్ధత అనే వస్త్రం పోదు. వస్త్రం పోయింది అనేది కూడా మనకు తెలియదు. కొంతమంది చూడండి మంచిగా సైజింగ్ కొడతా తొందరగా వెళ్తా ఉంటుంటే, తొందరగా నడుచుకుంటే వెళ్తుంటే ఏమంటారు? అమ్మాయి నీ పైట చెయ్యి జ్ఞానం ఈడుతున్నాం, మీరు జాగ్రత్త. అదే తమ్మి జ్ఞానం చూసుకొని పోతాను, పైట చెయ్యి మంచి ఉంచుకో అంటారు. అంటేనండి తొందరలో ఏమవుతుంటారు? గవ్వగా వెళ్తా ఉంటే 10 మంది జ్ఞానం ఈడుతూ ఉంటుంటారు. పరిశుద్ధత అనేది నువ్వు ఎలా ధరించుకోవాలంటే వస్త్రంగా ధరించాలి. కొన్నిసార్లు చూసుకోవాలి మన వస్త్రాలు, ఆత్మీయ వస్త్రాలు ఎలా ఉన్నాయి, శరీర వస్త్రాలు కూడా మనం చూసుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం ఎవరు రాబడింది అర్థమంటారా? దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది. అలంకరణ గురించి చెప్పుకుంటూ, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉంటున్నట్లు చూసుకోవాలి. బట్టలు వేసినప్పుడు మనం చూసుకుంటాం, ఎక్కడ ఎలా ఉంది, మంచిగా కట్టుకున్నామని వచ్చారా లేదా, ఏమండి ఎలా ఉన్నారు మనం చూసుకుంటాం. అద్దం ముందు చూసుకుంటాం మంచిగా ఉన్నామా లేదా. అలాగే భయము అనేది కూడా మనం చూసుకోవాలి. దేవుడు అంటే భయం, భర్త అంటే భయం. అది కూడా ఒక వస్త్రం, చూసుకోవాలి. అర్థమైందంటారు? మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే పరిశుద్ధత అనేటటువంటి వస్త్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా ఉంది అది అనేది మనం. అలాగే వాక్యంలో రాయబడింది, దేవుని యొక్క వాక్యం ప్రకటన గ్రంథంలో రాయబడింది మరొక చోట 19వ అధ్యాయంలో వచ్చింది. చదవండి. 19:8. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. 19:8 చదవండి. ఇక్కడ రాయబడి ఉంది, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలుడైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అది చదవాలి మీరు, అది చదవాలి.
క్రియలు అంటే పనులు. ఏం పనులు? మంచి పనులు. సన్నపు నార బట్టలు అనేవి పరిశుద్ధులకు మంచి పనులు. ఇప్పుడు సన్నపు నార బట్టలతో మంచి పనులను పోల్చుతున్నారు. సమాజంలో ఏంటంటే, సమాజం సహజంగా సమాజంలో ఎలా ఉంటుందంటే, కొన్ని చెడు పనులు చేసి కొన్ని మంచి పనులు చేస్తే సమాజం ఏంటంటే కొన్ని చెడు పనులు చేసినప్పుడు కొన్ని మంచి పనులు చేస్తే ఈ మంచి ఏం చేసిందంటే ఈ చెడుని కొట్టేసి. అది సమాజంలో సహజంగా ఆలోచన. క్రైస్తత్వంలో ఏంటంటే ఇప్పుడు మంచి పనులు చేస్తే చెడు కొట్టేయడం కాదు. అర్థం మీకు? నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షగా అంగీకరించి పశ్చాత్తాపడి యేసు రక్తంలో నీ పాపాలు కడుక్కొని నువ్వు పరిశుద్ధుడిగా మారిన తర్వాత మంచి పనులు చేయాలి. మంచి పనులు చేసితే చెడు పనులు కొట్టుకుపోవడం కాదు. నువ్వు పశ్చాత్తాపడి పరిశుద్ధుడు అయిన తర్వాత అప్పుడు మంచి పనులు చేస్తే అవి నీతి క్రియలు. అందుకని వాక్యం ఏమరాలు ఉంది, వారి మంచి పనులు వారితో కూడా వారి వెంట వెళ్ళింది. అప్పుడు మంచి చేయాలి. ఇదంతా కౌంటింగ్ అయింది. అప్పుడు అదంతా ఏమైంది? చేసిన మంత్ అంతా మంచి అంతా నీకు కౌంటింగ్ చేయబడి దేవుడి దృష్టిలో ఉంటుంది అప్పుడు. అంతేగాని ఈ లోకస్తులు లోక విధానంలో ఉన్నట్టు ఉంటే కాదు. అది సన్నపు నార బట్టలు అనేవి నీతి క్రియలు, పరిశుద్ధులు నీతి క్రియలు అనేవి సన్నపు నార బట్టలు. అదే అది నీతి అనే క్రియలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలి. తర్వాత చూడండి, పరిస్థితి రాసిన పత్రిక 3:2. పరిస్థితి రాసిన పత్రిక కూడా అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం. పరిస్థితి రాసిన పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం. పరిస్థితి కొలసి 3 చదవండి 12. దేవుని చేత ఏర్పరచబడిన వారు ప్రియమైన వారికి తగినట్లు మీరు జాతిగల మనసును, దయారత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నారు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుల వారికి తగినట్టు మీరు జాలిగల మనసు, దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకుంది. 15వ వచనం ఏమని రాయబడింది? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఏం ధరించుకోవాలా? ప్రేమ అనేది వస్త్రంగా ధరించుకోవాలి. జాలిగల మనసు, ఏమండి? జాలిగల మనసు, వినయం, సాత్వికం, ప్రేమ అనేది నువ్వు ధరించుకోవాలి. కొంతమంది చూడండి గట్టి కడుతుంటారు. అదేంటారా? జాలిగా కుక్కకే కడుతుంటారు బాబా అని అట్ట అడుతూనే ఉంటారు. అసలు నిజానికి మాట్లాడదాం అని ఆలోచన. అదేంటారా? కుక్క పొరిగినట్టు పొరుగుతుంటారు బాబా అంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ మాటలు, వాళ్ళు ప్రవర్తించే విధానం ఎట్లుంటుంది? కుక్క పొరిగితే ఎట్లుంటుంది అట్లుంటుంది. జాలిగల మనసు, సాత్వికం. యేసుక్రీస్తు ప్రభు లేకుండా జాలిగా మనసు అట్లుంటుంది రాదు. యేసుక్రీస్తు ప్రభు అంతరంగం లేకపోతే కఠినత్వం వచ్చింది. ప్రేమ ఏంటి? రాయబడిన మాట ఏంటంటే అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. పరిపూర్ణతకు పరిపూర్ణతలోకి రావాలి అంటే దానికి అనుబంధత ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేని వాడినైతే వ్యక్తులు. ప్రేమ అనేది నువ్వు వస్త్రంగా ధరించుకోవాలి. దేవుడు నీకు ప్రేమ అనేది ఎలా ఇచ్చాడు? వస్త్రం.
నిజంగా ఈ వస్త్రాలన్నీ నువ్వు కలిగి ఉన్నవా? ఈ వస్త్రాలన్నీ లేవా? ప్రేమ అనే వస్త్రం, జాలిగల మనసు వస్త్రం, సాత్వికం వస్త్రం, నీతి అనే వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం. ఎప్పుడైతే రక్షణ అనే వస్త్రం వచ్చిందో నీకు ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండవు. మరి ఎవరెవరికి ఏ వస్త్రాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ వస్త్రాలు లేవో, అసలు వస్త్రాలు అంటే ఆత్మ సంబంధమైన వస్త్రాలు అసలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆదాం గారు ఎప్పుడైతే మంచి చెడ్డలను తెలివించి వృక్షఫలం తిన్నాడో, నేను దిగంబరిని ఆయన చూసుకున్నప్పుడు ఆయన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజురపు ఆకులు పెట్టుకున్నారో, అలాగే నీవు దిగంబరివి. అందుకనే వాక్యం ఏమని రాయబడి ఉంది? ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందండి? దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడి ఉంది? అక్కడ ఒక విషయం రాయబడి ఉంటుంది, నువ్వు దిగంబరివి. చూడండి దేవుని వాక్యం 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. లవిదోకియాలో ఉన్న సంఘానికి ఇలా రాస్తూ 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నా, నాకేమి కొదువులేనని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? దేవుని యొక్క వాక్యం, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను. ఏంటంట? ఉమ్మి వేస్తున్నాడు. ఎందుకు? నువ్వు దిగంబరుడివి, దిక్కులేని వాడు, దరిద్రుడు అనుకోవట్లా. నేను ధనవంతుడిని, కొంతమంది వాడిని, నేను మంచోడిని, నేను పుణ్యాత్ముడిని, నాలో పాపమేం లేదు అనుకుంటా ఉంటారు. అంతేగాని నువ్వు దిగంబరుడివి అంటే ఆత్మీయ దిగంబరత్వం, నువ్వు దిక్కులేనివాడివి, నువ్వు దరిద్రుడు అని అనుకోవట్లా. అందుకని నేనేం చేస్తానన్నాడు ప్రభు, నా నోటి నుండి నీ మీద ఉమ్మి వేస్తాను. అంతేకాకుండా ఇక్కడ రాయబడింది, నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు, చూడండి అక్కడ రాయబడింది, తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కాటుక, కళ్ళకు కాటుకు పెడితే ఎందుకు పెట్టుకుంటారండి? కాటుకు కళ్ళకాయ ఎందుకు పెట్టుకుంటారు? అసలు కళ్ళకి కాటికి ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటారు? కళ్ళకు కాటికి ఎందుకు పెట్టుకుంటారంటే సహజంగా ఇన్ జనరల్ గా కళ్ళకి కాటికి ఎందుకు పెట్టుకుంటారంటే చలవ చేయడానికి, కూలింగ్ కోసం పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే మంచి కళ్ళు కనపడాలని, అందంగా పెట్టుకోవాలని రకరకాల ఆలోచనలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సహజంగా కాటుకు ఎందుకు పెట్టుకుంటారంటే కళ్ళు చల్లగా పడాలి అని. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నా యొక్క కాటు కొనుక్కో అంటే నీకు మంచిగా చూపు కనపడట్లా. అంటే ఏ చూపు? ఆత్మ సంబంధంగా చూపు మంచిగా లేదు. అందుకనే నువ్వు కాటుక, అదేంటంటే రూపకలంకారం రాయబడింది. కాటుక అంటే కాటుక, కళ్ళ పెట్టుకోవడానికి కళ్ళు పెట్టుకోవడం, సూపు అంటే సూపు అని కాదు. ఆత్మీయ అర్థం, నీ కళ్ళకి నువ్వు మంచిగా, నీ కళ్ళు నువ్వు కాటుకు పెట్టుకుంటే నీ కళ్ళు కనపడతాయి. అట్లాగే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ కాటుకు పెట్టుకుంటే నీ కళ్ళు ఇంకా మంచి కనపడి దేవుడు నువ్వు చూడగలుగుతూ, నేను పాపిని అనుకుంటూ. అందుకని నీకు నాకు మధ్య నీ రహస్య పాపాలు నాకు ఎలా ఉన్నాయి? అడ్డుబండగా ఉన్నాయి. పాపాలు అనేవి దేవుడికి మనకి మధ్యలో ఏమొచ్చింది? అడ్డు వచ్చింది. అందుకే దేవుడు కనపట్లేదు. దేవుడు ఎందుకు కనపట్ల? మధ్యలో ఏముంది? పాపం ఉంది. ఆ పాపం పోతే దేవుడు కనపడతాం. కొంతమందికి చూడండి, మసక కనపడితే మళ్ళీ మంచి కనపట్ల. నీ మసక ఉంది కళ్ళలో, ఆ మసక పోతే తేడా కనపడుతుంది. అట్లాగే నీ పాపం అనేది పోతే మంచిగా కనపడదు, దేవుడు కనపడదు. అది ఇక్కడ రాయబడినట్టు. తర్వాత దేవుని వాక్యం చూద్దాం.
మత్తయి సువార్త 27:35. మత్తయి సువార్త 27:35. మత్తయి గారు రాసిన సువార్త 27:35. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట ఆ, చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొండ్రు. ఆయనను అపహసించి 30 వారు ఆయనను సిలువలో వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. మత్తయి సువార్త 27:35 ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉదారంగా వస్త్రం తొడిగించారు. తొడిగించి తర్వాత ఏం చేశారో తెలుసా, ఆయనకి వస్త్రాన్ని తీసేశారు. ఆది కాండములో దేవుడు బలిచ్చి, వినండి, ఆది కాండములో బలిచ్చి దేవుడు ఆదాము అవ్వకి వస్త్రాలు తొడిగిస్తే, కడమటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి సైనికులు ఏం చేశారంటే ఆయన వస్త్రాలు తీసేసి చీట్ చేసుకున్నారు. ఆయన వస్త్రాన్ని చీట్ చేసి ఎవరి పేరు మీద చీటీ వస్తే వాళ్ళు ఆయన వస్త్రాన్ని తీసుకున్నారు. చీట్లు వేసి ఆయన వస్త్రాన్ని తీసుకున్నారు. ఆయనకు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసేసి ఆయనని సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభువారు బలయ్యాడు. నా పాపాల కోసం ఆయన వస్త్రహీనుడై ఆయన బలై నీకు నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఇచ్చారంటే రక్షణ అనే వస్త్రం ఇచ్చారు, నీతి అనే వస్త్రం ఇచ్చారు, పరిశుద్ధత అనే వస్త్రం ఇచ్చారు, జాలిగల మనసు, ఇవన్నీ అనే వస్త్రాలు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించారు. ఆయన బలై దిగంబరుడై వస్త్రహీనుడై నీకు వస్త్రాన్ని ఇచ్చాడు. రక్షణ అనే వస్త్రం, జాలి వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధత వస్త్రం. అదేంట ఆయనకు ఉన్నటువంటి వస్త్రాన్ని తీసేశారు, ఉదారంగ వస్త్రాన్ని తొలగించారు, అది కూడా తీసేసి అలా సిలువ వేసి అలా ఆయన దిగంబరుడుగా ఉండి, ఒక పక్క రక్తం కారుతా ఉంది, ఒక పక్క చెమట, అలా రక్తం కారుతానే ఆయన బలయ్యి నిన్నులను రక్షించడానికి అలా ప్రభు ప్రాణం పెట్టి నీకు రక్షణ అనే వస్త్రం ఇచ్చారు. మనం రక్షించబడ్డావా? ఇంకా నీకు రక్షణ అనే వస్త్రం ఉందా? లేదా? నీతి అనే వస్త్రం ఉందా? పరిశుద్ధ అనే వస్త్రం ఉందా? ఏ వస్త్రం లేదు నీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రభా నాకు వస్త్రాన్ని దయచేయి. పైకి బాగానే ఉన్నాం, పైకి ఎలా ఉన్నాం మనం? అక్కడ లౌదీయ సంఘంలో చెప్పబడినట్టు పైకి నేను భలే ఉన్నా, మంచి బట్టలు వేసుకున్నానండి, మంచి బట్టలు వేసుకొని ఉన్నా, బాగున్నా. కానీ లోపల నీ రక్షణ వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు, పరిశుద్ధత అనే వస్త్రం లేదు. పైకి ఎలా ఉన్నావంటే నువ్వు ధనవంతుడిని అనుకుంటా ఉన్నావు, కానీ దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావు? దిక్కులేని వాడివి, దౌర్భాగ్యుడివి, దిగంబరుడు. అలా ఉన్నావు. ఎలా ఉన్నాను? నిన్ను పరీక్షించుకో దేవుడి సన్నిధిలో. ఈ యొక్క పాఠకాల సమయంలో పశ్చాత్తాపడి సిలువ దగ్గరికి రా. ప్రభా నా కోసం నువ్వు వస్త్రాలు లేకుండా సిలువలో ప్రాణం పెట్టి నాకు రక్షణ వస్త్రం ఇచ్చావు, నీతి వస్త్రం ఇచ్చావు, పరిశుద్ధ వస్త్రం ఇచ్చావు. కనుక ఈ నూతన వస్త్ర అలంకరణ, ఈ యొక్క వేడుకలో ఏ వస్త్రం కోల్పోయావో నువ్వు గ్రహించుకో, నువ్వు పరీక్షించుకో. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి రక్షణ వస్త్రాన్ని ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నీ పిల్లలు నీ మాట విన్నారు, వారంతా కూడా భద్రపరిచి నీ మాట ప్రకారం వచ్చిన మనసు యేసుక్రీస్తు నామములో నడిచినాడు తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఉన్నాడు.